హాయ్ హలో నమస్తే నేను మీ సిరికొన లక్ష్మీనారాయణ డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అండ్ రామయ్య పోలీస్ అకాడమీ. ఈరోజు మన స్టూడియోకి ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చాను. మీ అందరికి తెలిసిందే గురుకుల్లో టీజీటీ ర్యాంక్ కొట్టాలంటే ఎంత కష్టమో. ఈరోజు వచ్చిన గెస్ట్ ఎవరంటే స్టేట్లో టీజీటీ గురుకులలో బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ లెక్చరర్లో ఉమెన్స్లో స్టేట్ సెకండ్ ర్యాంకర్ మన స్టూడియోకి వచ్చారు సుధా గారు. ఆ సుధా గారు ఎవరో కాదు, మన రామయ్య స్టూడెంట్. సో ఇవాళ సుధా గారిని మనం వారి జీవిత ప్రయాణం గురించి, మన రామయ్య సంస్థలో ప్రయాణం గురించి, వాళ్ళ అంతరంగాన్ని మనం అడుగుదాము, వారి మాటల్లోనే విందాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలి. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుంది. సో మనం ఆమె మాటల్లోనే విందాం. వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. సుధా గారు బాగున్నారమ్మా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సో సుధా గారు, మీరు తెలిసిందే టీజీటీలో రామయ్య సంస్థలో మీరు గురుకులలో బయోసైన్స్ టీజీటీ బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ కాలేజ్ అంటే జేఎల్లో ఉమెన్స్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. సో ఇంకేమైనా ర్యాంక్స్ వచ్చాయా? అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. 1:2లో కూడా వచ్చాను నేను. ఓకే ఓకే. సో టెట్లో కూడా 117 మార్క్స్ వచ్చాయి. ఓకే ఓకే. సో మీరు ఫస్ట్ నుంచి కూడా అంటే మీరు టీచర్ కావాలని కలలు కన్నారా? అంటే యాజ్ వెల్ యాజ్ అంటే మీరు చదువుతూ ఉంటే టీచర్గా అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్నారా, టీచరే కావాలనుకున్నారా? అంటే ఫస్ట్ నుంచి మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది సార్. మా ఫాదర్ జేఎల్ ఇన్ కెమిస్ట్రీ రిటైర్ అయిపోయారు. సో ఫాదర్ ఎప్పుడైనా టీచింగ్ చేసేటప్పుడు కానీ ఆయన దగ్గర నేను ఇంటర్మీడియట్ చదివాను. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది సార్. ఫస్ట్ నుంచే నేను ఒక టీచర్ కావాలని నాకు అంబిషన్ ఉండేది. సో అది రామయ్య ద్వారా సక్సీడ్ అయింది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా మీకు గురుకుల్లో టీజీటీ బయోసైన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అండ్ జూనియర్ లెక్చరర్లో ఉమెన్స్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అండ్ డిఎస్సిలో కూడా సెలెక్ట్ అయ్యారు మీరు బయోసైన్స్లో. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు యాజ్ అ జేఎల్ బాటనీ చేస్తున్నాను సార్, మహేశ్వరం గేట్ ఇన్ బీసీ వెల్ఫేర్ సొసైటీ. ఓకే ఓకే, బీసీ వెల్ఫేర్ సొసైటీ. బీసీ వెల్ఫేర్ సార్. ఎక్కడ? మహేశ్వరం గేట్ సార్. గురుకుల బీసీ వెల్ఫేర్ సొసైటీ. ఓకే, వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు మీరు ఎన్ని ర్యాంక్స్ సాధించారు, అంటే మీ క్వాలిఫికేషన్స్ అసలు ఉంటారు, విద్యాభ్యాసం అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫస్ట్ నుంచి మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా మొత్తం? సో నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ సార్. సో నా ఎడ్యుకేషన్ మొత్తము హైదరాబాద్లోనే అయింది. సో 10th వరకు స్కూల్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ అని చిక్కడపల్లిలో చదివాను సార్. ఇంటర్మీడియట్ రాంభద్ర కాలేజ్ సార్, హిమాయత్ నగర్. సో డిగ్రీ నవజీవన్ కాలేజ్ కాచిగూడ. పీజీలో నాకు 3rd ర్యాంక్ వచ్చింది సార్. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేశాను బాటనీ. ఆఫ్టర్ మ్యారేజ్ బీఈడి కూడా కంప్లీట్ చేశాను సార్. ఎంఈడి కూడా మహిళా యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను సార్. తర్వాత ఎంఏ సైకాలజీ డిస్టెన్స్లో చేశాను సార్. ఓకే. సో మీది అంటే బయోసైన్స్ టీచరే కావాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఫస్ట్ నుంచి మా ఫాదర్ దగ్గర చదివాను కాబట్టి నాకు బాటనీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది సార్. వెన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ బాటనీలో కొంచెం ఎక్కువ మార్క్స్ రావడము, అంటే బాటనీ ఈజీ కాబట్టి వేరే సబ్జెక్ట్స్ కన్నా. సో అది ఫస్ట్ నుంచి కూడా ఇంటర్ బైపీసీ సార్. సో అలా సబ్జెక్ట్ ఈజీ కాబట్టి దాంట్లో లెక్చరర్ అయితే బాగుంటుంది అని ఒక ఐడియా. డిగ్రీ బీజెడ్సీ సార్, బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. పీజీ బాటనీ సార్. బాటనీ అంటే మీ క్వాలిఫికేషన్ ఇప్పుడు పీజీ ఎంఈడి అండ్ ఎంఏ సైకాలజీ. ఎంఏ సైకాలజీ. ఓకే ఓకే ఓకే. సో అంటే ఎంఎస్సి ఎంఈడి చేశారు, ఎంఏ సైకాలజీ చేశారు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఒకసారి మన విద్యార్థులకు చెప్పండి అమ్మా. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ సార్. మై ఫాదర్ ఈజ్ జేఎల్ కెమిస్ట్రీ సార్. సో గాట్ రిటైర్డ్. మదర్ ఈజ్ హౌస్ వైఫ్. వీఆర్ 5 sisters సార్. మేము 5 మంది సిస్టర్స్. నేను 4th one సార్. సో ఆల్ దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ పీజీస్ సార్. అందరం కూడా మేము 5 sisters కూడా పీజీస్ అన్ని కంప్లీట్ చేసాం సార్. సో ఇటు ఇన్లాస్ వైపు వస్తే, మా మదర్ ఇన్లాస్ వైపు వస్తే నాకు 4 sister in-laws ఉన్నారు సార్. మా హస్బెండ్ ఒక్కడే సార్. సో ఎవరు చదువుకోలేదు, ఇన్లాస్ ఎవరు చదువుకోలేదు. ఎంగేజ్లోనే మ్యారేజ్ చేసేసారు. మా హస్బెండ్ ఎంఎస్సి ఎంఏడి కంప్లీట్ చేశారు సార్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఎస్జిటి సార్. ఎస్జిటి గవర్నమెంట్. He'll be working nearby Kottakotta, sir, Vanparthi district. Vanparthi district. Yes.
మీరు రామయ్య సంస్థలో అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పారు కదా, సో రామయ్య సంస్థలో మీ ప్రయాణం ఎలా కొనసాగింది? ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు? అంటే టెట్కు జాయిన్ అయ్యారా, డిఎస్సికి జాయిన్ అయ్యారా, గురుకులకు జాయిన్ అయ్యారా? ఆ టెట్ కానీ డిఎస్సి కానీ గురుకుల కానీ ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది మన ఒక స్టూడెంట్స్కి చెప్పండి. యాక్చువల్గా నాది 2000లో పీజీ అయిపోయింది సార్. ఓకే. సో 2000 నుంచి నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్గా, బయాలజికల్ సైన్స్ టీచర్గా పనిచేశాను. 2000లో పీజీ అయిపోయింది సార్. అప్పటి నుంచి నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో స్కూల్గా కానీ లేకపోతే జేఎల్ టీచర్గా కానీ పనిచేశాను సార్. సో నాకేంటంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంటే అన్ని తెలుగు మీడియంలో పడేది కాబట్టి నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండేది సార్. సో తెలుగు మీడియం ప్రాబ్లం నేను చెప్పాను యాజ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి. సో అంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు సార్, గవర్నమెంట్ జాబ్ అంటే నేను అంత కేర్ తీసుకోలేదు. సో మా హస్బెండ్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు సార్. సో చదువు ఎందుకు రాదు, అందరికి వస్తుంది కదా అని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో అంతకుముందు కూడా టెట్ రాశాను సార్. 2014 బిఫోర్ కూడా 2 times టెట్ రాశాను. సో బిఫోర్ రాశాను సార్, 2 times రాశాను. సో 2-3 మార్క్స్లో నాకు మిస్ అయిపోయింది సార్. సో యాజ్ ఐ వాజ్ బిజీ యాజ్ ఎ టీచర్ జేఎల్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చేశాను కాబట్టి మిస్ అయ్యాను సార్. సో అప్పుడు మేము ఎంక్వైరీ చేశాం సార్. ఇంకా ఇలా అయితే నేను బయాలజికల్ స్టూడెంట్ని కాబట్టి ఐ డోంట్ హ్యావ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి హౌ టు క్వాలిఫై ద టెట్ అని మా హస్బెండ్ నేను హైదరాబాద్లో ఒక 2-3 ఇన్స్టిట్యూషన్స్ చూసాం సార్. సో వేరే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాం సార్. సో దాంట్లో బెస్ట్ ఏమన్నారంటే రామయ్య బాగుంటుంది మీరు వెళ్ళండి అని చెప్పారు. సో నేను ఇన్స్టిట్యూట్కి 2012 ఎండింగ్ వచ్చాను సార్. అప్పుడు డిఎస్సి కూడా టెట్ క్వాలిఫై కాలేదు కాబట్టి నేను మిస్ అయిపోయాను. సో 2012 ఎండింగ్ వచ్చినప్పుడు ఇక్కడ పాంప్లెట్ తీసుకొని డైరెక్టర్ సార్ మీరు లేరు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు కాల్ చేశాను. సార్ ఇలా మరి నా ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది, సో ఐఎమ్ 38, మరి జాబ్ రావాలంటే మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలనుకుంటున్నాను. సో ఏంటి సార్ మరి బాగుంటుందా అని అడిగాను. సో మీరుండి మా దగ్గర చాలామంది టీచర్స్గా జేఎల్స్గా అన్నీ సెలెక్ట్ అయ్యారమ్మా. సో గ్రూప్స్ కూడా చాలా వచ్చినాయి, మీరు ఒకసారి జాయిన్ అయ్యి చూడండి, మీరు ఒక 10 days క్లాసెస్ వినండి, సో తర్వాత మాట్లాడదామన్నారు. సో నేను ఇంకా మీ మాటలతోటి కాన్ఫిడెన్స్ తోటి నేను జాయిన్ అయ్యాను సార్. సో 2012 నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా నేను జాయిన్ అయింది టెట్ డిఎస్సికి సార్, టెట్ డిఎస్సి. అయితే అది మీ చలవ వల్ల నేను తెలుగు మీడియం క్లాసెస్ వినగలిగాను, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ వినగలిగాను సార్. సో ఆ ఛాన్స్ మీరు నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సో వేరే వాళ్ళకి అసలు ఇవ్వరు. అటు సైమల్టేనియస్గా తెలుగు మీడియం క్లాసెస్, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, టెట్ డిఎస్సి కోసం అని వచ్చాను సార్. సో కోచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి నోటిఫికేషన్స్ ఏం పడలేదు కాబట్టి 2017లో వచ్చాను సార్. గురుకుల కోచింగ్ అని చెప్పి 2017లో మళ్ళీ మీ దగ్గరికి ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చి దానికి సక్సీడ్ అయ్యాను సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మీరు రామయ్య సంస్థలో కోచింగ్ తీసుకునేటప్పుడు మీరు ఇక్కడ హాస్టల్లో ఉన్నారా, రూమ్లో ఉన్నారా, ఎక్కడి నుంచి మీరు వచ్చారు? నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు మహబూబ్నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేశారని తెలిసింది. అవును సార్. అది నిజమేనా? నిజమే సార్. ఎట్లా పాసిబుల్? మన క్లాసెస్ 6-6:30కి అట్లా ఉండేది. అవును సార్. ఒకసారి ఆ జర్నీ చెప్పండి. యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళది ఈ బిలాంగ్ టు వనపర్తి సార్. సో మేము ఏంటంటే నా జాబ్ రీత్యా నేను అప్పుడు మహబూబ్ నగర్లో న్యూ రిషిలో పనిచేసేదాన్ని. సో మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళం సార్. సో కోచింగ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా రామయ్యకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో ఎక్కడ ఉండాలి, ఎలా చదవాలి, అప్ అండ్ డౌన్ చేయాలా, చిన్న పిల్లలు సార్, అప్పుడు 3 పిల్లలు కూడా చిన్న పిల్లలు. సో ఇంకా మా హస్బెండ్ ఉండి ఒక రూమ్ తీసుకుందామని అనుకున్నాము. సో ఇక్కడంతా ఏరియా మొత్తం ఒక 2 days వెతికాము సార్. కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము 1 monthకి 2 monthకి మీకు రెంట్ ఇవ్వమమ్మా, 1 year అయితే కోచింగ్ పర్పస్ అంటే ఇవ్వము, సో 1 year అయితే చెప్పండి అని అంటే కాదు మేడం మేము ఫ్రీ ఫ్రాంక్గా చెప్పాము. సో మాకు ఎక్కడ రూమ్స్ ఎవరు ఇవ్వలేదు. ఇంకా నేను చెప్పాను ఐ విల్ బి డూయింగ్ అప్ అండ్ డౌన్, నేను అప్ అండ్ డౌన్ చేస్తాను, సో యూ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పాను సార్. దానికి మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా నేను మహబూబ్ నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని సార్. ఎర్లీ మార్నింగ్ 3ంటికి లేసేదాన్ని. సో ఎర్లీ మార్నింగ్ 3ంటికి లేచేదాన్ని సార్. సో ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఒక్కదాన్ని రోడ్డు మీద రావాలంటే ఒక 1/2 kilometer నడవాలి. మహబూబ్నగర్ నుంచి అంటే మా ఇంటి నుంచి సార్, మహబూబ్ నగర్ లో ఉన్న ఇంటి నుంచి బస్సు అందుకోవడానికి ఒక 1/2 kilometer నడవాలి. సో 3:30, 3:40 ఆ టైంకి నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. సో అక్కడ మెయిన్ రోడ్ మీద బస్ క్యాచ్ చేసి 4 o'clock కల్లా అక్కడ మనకి రాయచూర్ నుంచి బస్సెస్ వస్తాయి సార్, నంబర్ ఆఫ్ బస్సెస్.
కంపల్సరీ 4 o'clock బస్ క్యాచ్ చేసేదాన్ని సార్. ఇక్కడ మన హైదరాబాద్ బస్ స్టాండ్లో దిగేసరికి 6:15, 6:20 అయ్యేది. అక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ పట్టుకొని మాకు అప్పుడు క్లాసెస్ 7 o'clock స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ క్లాస్ సైకాలజీ. సో నేను ఏ రోజు కూడా సైకాలజీ క్లాస్ మిస్ కాలేదు. సో మాకు చాలా ప్రాబ్లం అయింది సార్. పిల్లల్ని పట్టుకొని మా హస్బెండ్ కేర్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయింది. అలా అని మేము తర్వాత వనపర్తికి వెళ్ళిపోయాం సార్. సో వనపర్తిలో మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు, పిల్లల్ని చూసుకోవడం కానీ అంతా చేశారు సార్. అక్కడ నన్ను 3 o'clock బస్ ఎక్కించేవాళ్ళు సార్. 3 o'clock వనపర్తి వెళ్ళిపోయిన తర్వాత 3 o'clock బస్ ఎక్కి అక్కడి నుంచి కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయ్యేది. అట్ ఎనీ కాస్ట్ నేను షేరింగ్ ఆటో పట్టుకొని 7 o'clock కల్లా, అండ్ దట్ టు ఐ యూస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ రో సార్. ఎనీ టైమ్ ఐ డిడ్ నాట్ మిస్ ద క్లాస్. సైకాలజీ క్లాస్ ఏ రోజు కూడా నేను మిస్ కాలేదు. సో ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ 7 o'clock అయ్యేది సార్. ఈవినింగ్ 7 అయ్యేది. సో అలా జరిగింది సార్ నా షెడ్యూల్ మొత్తం. అంటే బస్సులోనే వచ్చారా, అంటే ట్రైన్ కూడా లేదు సార్. ట్రైన్ ఫెసిలిటీస్ ఏం లేదు, జస్ట్ బస్సెస్ లోనే ట్రావెల్ చేశాను. చూశారు కదండి విద్యార్థులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జస్ట్ హైదరాబాద్లో ఉండే చాలామంది ఫస్ట్ క్లాస్ అంటే 6:30, 7 గంటలకు పెడితే చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఎందుకు మిస్ అవుతుందంటే ట్రాఫిక్ జామ్ అని, బస్సు దొరకలేదని, ఆటో దొరకలేదని, హాస్టల్లో టిఫిన్ చేయలేదని, ఇట్లా సాకులు చెప్తూ ఉంటారు. సుధా గారు మన స్టూడెంటు మహబూబ్ నగర్ నుంచి అప్ అండ్ డౌన్, అంటే 6:30 క్లాస్ అంటే 6:30కు రెడీగా వచ్చేసేది. 7 గంటల క్లాస్ అంటే 7 గంటలకు ఫస్ట్ క్లాస్ మిస్ కాకుండా, ఏ రోజు మిస్ కాకుండా వచ్చేది. కాబట్టే ప్రతి టెట్లోనైనా, డిఎస్సిలోనైనా, గురుకుల్లోనైనా ఎప్పుడైనా కూడా ఆమె ఇక్కడ ఉండి చదువుకున్నది లేదు. ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ చేసింది. ఇంత సిన్సియర్గా టైంకి వచ్చేది కాబట్టే మనకు గురుకుల టీజీటీలో బయోసైన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈవెన్ జేఎల్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. చాలా థ్యాంక్ యూ అమ్మ, కంగ్రాట్స్. అసలు నేను ఎప్పుడు మన స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగాను. సో మీరు చాలా మంచిగా చెప్పారు. ఇప్పుడు మీరు గురుకులలో టీజీటీ బయోసైన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అసలు మీరు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్గా ఉండే, ఇది ప్రిలిమ్స్లోనేమో జనరల్ స్టడీస్ ఉండే, మెయిన్స్లో పెడగాజీ పేపర్ 2 అండ్ కంటెంట్ పేపర్ 3 ఉండే. సో మన స్టూడెంట్స్కి ఇప్పుడు రాబోయే ఇప్పుడు 50,000 పోస్టుల్లో టీచర్ జాబ్కి సంబంధించి గురుకుల నోటిఫికేషనే ఫస్ట్ వచ్చేటట్టుంది. అంటే దానికంటే బిఫోర్ టెట్ నోటిఫికేషన్ వచ్చేటట్టుంది. టెట్ తర్వాత గురుకుల కానీ డిఎస్సి కానీ నోటిఫికేషన్ వస్తుంది. అసలు గురుకులలో అంటే స్టేట్ ర్యాంక్స్ అనే కాకుండా, స్టేట్ ర్యాంక్స్ అనేవి కామన్గా ఒకళ్ళకు ఇద్దరికి అట్లా వస్తుంటాయి. టాప్ 10లో మన స్టూడెంట్స్ చాలామంది సాధించారు. గురుకులలో అంటే జాబ్ సాధించే లక్ష్యంగా ఎలా ప్రిపేర్ కావాలి? అసలు గురుకులలో మీకు తెలిసింది ఎన్ని పేపర్లు ఉంటాయి, అంటే జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలి, మెథడాలజీ ఎలా ప్రిపేర్ కావాలి, కంటెంట్ ఎలా ప్రిపేర్ కావాలనేది ఒకసారి చెప్పండి అమ్మా. యాక్చువల్గా నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ఫస్ట్ అక్కడ టీచ్ చేసే టీచర్స్ కానీ లెక్చర్స్ని కానీ నమ్మాలి సార్. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగే కోచింగ్ సెంటర్ని కూడా నమ్మాలి సార్. సో చాలామంది స్టూడెంట్స్ ఏమంటారు, ఎంక్వైరీ చేస్తారు, వీళ్ళు బాగా చెప్తారా, వాళ్ళు బాగా చెప్తారా అని. సో బేసిక్స్ మనకి ఎవరు నేర్పించారు సార్. సో స్పూన్ ఫీడింగ్ అనేది ఏముండదు, A to Z అనేది ఎవరు చెప్పరు. ఆల్రెడీ మనం డిగ్రీ క్వాలిఫైడ్, పీజీ క్వాలిఫైడ్ ఉంటాం కాబట్టి మనకి ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంటుంది. ఏ కోచింగ్ సెంటర్ అయినా మనకి గైడెన్స్ చూపిస్తారు సార్. సో నేను చెప్పేది ఏంటంటే, రామయ్య ఇన్స్టిట్యూట్లో నేను ఇప్పుడు టెట్ డిఎస్సికి వచ్చినప్పుడు సో ప్రతి టీచర్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సార్. సో ఒక 2-3 చాప్టర్స్ చదివిన తర్వాత అన్ని డౌట్స్ నేను రాసుకునేదాన్ని సార్. ఒక పేపర్లో దానికి సంబంధించిన డౌట్స్ అన్నీ రాసుకొని సార్కి ఏ టైం వీలు ఉంటే ఆ టైంలో కాల్ చేసి ఆ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేసుకునేదాన్ని సార్. అలానే రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు సార్, ఎప్పుడైనా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు సార్. అలానే బాటనీలో ఏదైనా డౌట్ ఉంటే రామయ్య సార్కి కాల్ చేసేదాన్ని. సో సార్ కూడా చాలాసార్లు నా టఫ్ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశారు సార్. నేను టెట్లో నాకు తెలిసి 30/30 వచ్చి ఉంటాయి సార్ సైకాలజీలో. సో 117 రావడానికి కారణం కూడా అతనే. టెట్లో మీకు 117 వచ్చినాయి? టెట్లో 117 వచ్చింది సార్. ఆయన చెప్పిన నోట్స్ ఒక్కటే చదివేదాన్ని సార్. నేను ఏ టెక్స్ట్ బుక్స్ కానీ ఏది కాదు, ఎప్పుడు క్లాస్ మిస్ కాకుండా ప్రతి నోట్స్ నేను రాసుకున్నాను. ఆయన చెప్పింది చదివాను. స్కోరింగ్ బాగా వచ్చింది సార్. మన తెలుగు మల్లికార్జున సార్ చెప్పేవాళ్ళు సార్. అసలు ఆయన గొంతు కానీ, ఆయన ఎక్స్ప్లెనేషన్ కానీ అసలు ఎంత ఎక్సలెంట్ సార్. నాకు అసలు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు తెలుగు గ్రామర్ అంటే ఏంటి తెలీదు, తెలుగు సబ్జెక్ట్ అంటే తెలీదు. అండ్ దట్ 2000లో నేను పీజీ కంప్లీట్ చేశాను. తెలుగు లాంగ్వేజ్ మొత్తం మర్చిపోయాను. ఆ సారు చెప్పడం వల్ల నాకు టెట్లో తెలుగులో ఒక 26 మార్క్స్ వచ్చినాయి సార్.
అది మల్లికార్జున సార్ వల్లనే అయింది. చాలా బాగా చెప్తారు సార్ గ్రామర్. సో ఇంగ్లీష్ జస్ట్ నేను ప్రిపోజిషన్సే 1 నెల కష్టపడ్డాను సార్. మీరు ఇచ్చిన మెటీరియల్లో ప్రతి పేజ్లో ఏ ప్రిపోజిషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ నేను సార్ని అడిగి డౌట్స్, ఇది ఎందుకు వస్తుంది సార్, ఈ ప్రిపోజిషన్ ఇక్కడ ఎందుకు వస్తుంది, అక్కడ ఎందుకు వస్తుందని చాలా వర్క్ చేశాను సార్. దానికి అందరు లెక్చరర్స్తో పాటు మీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది సార్. యాక్చువల్గా క్లాసెస్ మీరు 6 o'clock స్టార్ట్ చేస్తారంటే నా ప్రాబ్లం మీకు చెప్పాను. సో ఐ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ సార్ అండ్ దట్ ఈస్ లాంగ్ జర్నీ, ప్లీజ్ సపోర్ట్ మీ అని చెప్పినప్పుడు మీరు క్లాసెస్ పోస్ట్ పోన్ చేసి 7 o'clock పెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇంకొకటి సిలబస్ గురించి అడిగారు కాబట్టి అప్పుడు మేము రాసినప్పుడు 150 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంది సార్, 150 మార్క్స్ కంటెంట్ ఉంది సార్. సో ఈ జనరల్ స్టడీస్లో మెథడాలజీ 150 మార్క్స్ 150 ఉండేది సార్. సో ఈ 150 జనరల్ స్టడీస్లో మనకి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉంటుంది సార్. సో జనరల్ స్టడీస్లో మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, తెలంగాణ హిస్టరీ అండ్ హెరిటేజ్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ ఇవన్నీ చదవాలి సార్. సో జనరల్ ఎబిలిటీలో మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది సార్, మారల్ అండ్ ఎథిక్స్ వాల్యూస్ ఉంటుంది సార్, ఇవి ఉంటాయి సార్. అర్థమెటికల్ అండ్ రీజనింగ్ ఉంటుంది, ఇన్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. సో ఇవన్నీ కూడా అప్పుడు బాగా చెప్పబట్టే, మేము బాగా ప్రాక్టీస్ చేయబట్టే జనరల్ పేపర్లో క్వాలిఫై అయ్యాం సార్. సో మెయిన్స్లో మనకి కంటెంట్తో పాటు పెడగాగి ఉంటుంది సార్. సో కంటెంట్లో బయాలజీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. సో అది మనకి ఇంటర్మీడియట్ వరకు తెలుగు అకాడమీ బుక్ కానీ, స్కూల్ లెవెల్ బుక్స్లో కానీ ప్రతి వర్డ్ మిస్ కాకుండా మన సొంత నోట్స్ తయారు చేసుకొని, ఒక లైన్ ఉందంటే అదే బిట్ అనుకొని మనము ఒక నోట్స్ తయారు చేసుకోవాలి సార్. సో అలా చదివితే సరిపోతుంది సార్. ఓకే. మెథడాలజీ పరంగా యాక్చువల్గా మెథడాలజీ అంటే అసలు ఏం తెలీదు. సో రామయ్య కోచింగ్ వచ్చిన తర్వాత మెథడాలజీ నోట్స్ మేము మెయింటైన్ చేసాం సార్. తెలుగు అకాడమీ బుక్ చదివాము. సో సార్ వాళ్ళు ఏది చెప్తే అది కూడా అనాలిసిస్ చేసి, సార్ ఇలా వచ్చింది, అలా సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు సో అలా ప్రాక్టీస్ చేసాం సార్ మెథడాలజీ. వెరీ గుడ్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా మొత్తము 3 పేపర్స్లో అంటే అప్పుడు టెట్లో మొత్తం కలిపి 230 వచ్చినాయి సార్. 230 ఏది మా 2 పేపర్స్లో మెయిన్స్లో 230. సో దాంట్లో మళ్ళీ టెట్ వెయిటేజ్ 20% అండ్ గురుకుల్లో ఇది 80% తీసేవాళ్ళు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అంటే మీరు గురుకులలో టీజీటీ బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కడ జాబ్ చేశారు? అంటే మీరు ఫస్ట్ ఇప్పుడు తర్వాత జైలు వచ్చింది కదా మీకు, ఆఫ్టర్ 1 year జైలు వచ్చింది. యాక్చువల్గా టీజీటీ జేఎల్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డిఫరెన్స్ 3 months డిఫరెన్స్లో రాశాను సార్. ఫస్ట్ టీజీటీ ఎగ్జామ్ అయింది. సో టీజీటీ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక 3-4 months వేరియేషన్లో జేఎల్ ఎగ్జామ్ అయింది. సో ఫస్ట్ టీజీటీ రిజల్ట్ వచ్చింది సార్. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన టీజీటీలో ఫస్ట్ రిజల్ట్ వచ్చింది. సో నాకు వనపర్తి డిస్ట్రిక్ట్ నాగవరంలో వచ్చింది సార్. అక్కడ 1 year చేసిన తర్వాత మన జేఎల్ రిజల్ట్ వచ్చింది. సో దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మహేశ్వరం గేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ అయితే 3 months గ్యాప్ లో రాశారు కానీ జేఎల్ 1 year రిజల్ట్ వచ్చింది. 1 year లేట్ వచ్చింది సార్ రిజల్ట్. జేఎల్ రాగానే జేఎల్ జాయిన్ అయ్యాను. జేఎల్ రాగానే అక్కడ రిలీవ్ అయిపోయి ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. టీజీటీకి రిలీవ్ అయిపోయి జేఎల్ గా జాయిన్ అయిపోయాను. అంటే మీరు జేఎల్ సపరేట్ గా కోచింగ్ ఏం తీసుకోలేదు? అంటే కోచింగ్ అంటే నాకు ఇన్ఫ్లుయెన్స్ అంతా బాటనీ సార్. బాటనీ సార్ యాక్చువల్గా ఆయన ఇంటర్మీడియట్ కన్నా బియాండ్ ద ఇంటర్మీడియట్ లెవెల్, కొంచెం డిగ్రీ లెవెల్లో కూడా సార్ చెప్పడం జరిగింది. గురుకుల చెప్పేటప్పుడు డిఎస్సికి వచ్చినా కూడా గురుకుల జనరల్ స్టడీస్ అనేది కామన్ ఫర్ ఆల్ గ్రూప్స్. జనరల్ స్టడీస్ అనేది అందరికీ కామన్ సార్. కంటెంట్ లో మాత్రము రామయ్య సార్ మన బాటనీ సార్. సో ఇంటర్మీడియట్ కాకుండా మాకు డిగ్రీలో కూడా ఆ లెవెల్లో చెప్పారు సార్. సో అదే ఇన్స్పిరేషన్ తోటి నేను ఫస్ట్ నుంచి కూడా డిగ్రీ బుక్స్ కూడా రెఫర్ చేశాను. సో దానివల్ల నాకు కంటెంట్ రాయడం అనేది ఈజీ అయింది సార్. సరే, మీరు అంటే యాక్చువల్గా టెట్ డిఎస్సి గురుకుల జాయిన్ అయ్యారు మన దగ్గర. సో టెట్లో 117 మార్క్స్ వచ్చినాయి అండ్ గురుకులలో స్టేట్ ర్యాంక్ సాధించారు, జేఎల్లో స్టేట్ ర్యాంక్ సాధించారు. ఇది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో కూడా మీకు జాబ్ వచ్చింది సార్. అయితే ఇది ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే మీన్స్ ఇప్పుడు మనం గురుకులలో కంటెంట్ మెథడ్ సపరేట్ పేపర్స్ ఉంటాయి, మీకు తెలిసింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇప్పుడు ప్యాటర్న్ ఏంటంటే మీరు గురుకుల రాసేటప్పుడు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసింది, జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్కి పెట్టి మెయిన్స్కి ఏమో పెడగాజీ పేపర్ 2 పెట్టింది, పేపర్ 3 కంటెంట్ పెట్టారు. బట్ ఇప్పుడు తెలంగాణ రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డుగా ఏర్పడి టీఎస్పీఎస్సీ నుంచి బోర్డు
చైర్మన్గా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎన్నుకొని జేఎన్టీయూ కండక్ట్ చేసింది. అవును సార్. సో మీరున్నప్పుడు నెగిటివ్ మార్క్స్ లేకుండే గురుకులలో. లేదు సార్. సో ఎప్పుడైతే జేఎన్టీయూ కండక్ట్ చేసిందో ఇప్పుడు గురుకులలో నెగిటివ్ మార్క్స్ కూడా అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 కట్ అవుతుంది. ఓకే. సో ఈ నెగిటివ్ మార్క్స్ పెట్టడం వల్ల అసలు స్టూడెంట్స్ అంటే ఏ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొద్దు, ఇట్లా ఒకసారి మీరు జైలు రాసినప్పుడు కూడా నెగిటివ్ మార్క్స్ లేదనుకుంటాను. లేదు సార్. సో ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నది. స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ కావాలి నెగిటివ్ మార్క్స్ ఉండటం వల్ల ఒకసారి చెప్పండి అమ్మా. సార్ ఫస్ట్ సిలబస్ మీద అవగాహన ఉండాలి సార్. సిలబస్ మీద అవగాహన ఉండాలి. ఫస్ట్ సిలబస్ ముందు పెట్టుకొని సిలబస్ తరోగా చూసుకోవాలి సార్. బాటనీలో ఒకవేళ బాటనీ జేఎల్ అయితే ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, జువాలజీ అయితే ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, అవంతా సిలబస్ మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మన ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు అక్కడ టీచ్ చేసే టీచర్స్ని నమ్మాలి సార్. నమ్మిన తర్వాత వాళ్ళు మనకి A to Z చెప్పారు. సో జస్ట్ మనకి గైడ్ చేస్తారు. సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ బుక్స్ కానీ మనం చిన్నప్పటి నుంచి 10th వరకు అయిన సిలబస్, ఇంటర్మీడియట్ అయిన సిలబస్, డిగ్రీ సిలబస్ మనం టీచర్ కూడా చెప్పేది రివైజ్ చేస్తారు సార్. రివైజ్ చేస్తారు. సో వాళ్ళ మీద డిపెండ్ అయ్యే కన్నా మన హార్డ్ వర్క్ కూడా ఉండాలి సార్. ఓకే. సో టీచర్ చెప్తే అది చదివి మనకి జాబ్ వస్తుంది అనుకోవడం కూడా కొంచెం మూర్ఖత్వం అవుతుంది. సో వాళ్ళు చెప్పింది కేర్ఫుల్గా విని మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని డిఫరెంట్ బుక్స్, ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి సార్, డిగ్రీ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా అకార్డింగ్ టు సిలబస్ పర్ఫెక్ట్గా రెఫర్ చేసి నోట్స్ ఒకటి తయారు చేసుకుంటే సో దట్ విల్ బీ యూస్ఫుల్ సార్. సో నేను టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు యాక్చువల్గా ఒక సిస్టమ్ ఉందనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ అనేది పాత బుక్స్లో ఎలా ఉంది, ఏ క్లాసెస్లో ఉంది, అవన్నీ రాసుకున్నాను సార్. కొత్త బుక్స్లో కనుక డైజెస్టివ్ సిస్టమ్ ఉంటే దాని కాన్సెప్ట్ ఏంటి అని మొత్తం రెఫర్ చేసి నేను స్పైరల్ బైండింగ్ జస్ట్ ఒక సిస్టమ్కే సార్, డైజెస్టివ్ సిస్టమ్కి ఒక స్పైరల్ బైండింగ్, రెస్పిరేటరీ సిస్టమ్కి ఒక స్పైరల్ బైండింగ్, అలా నేను బిట్స్ తయారు చేసుకున్నాను సార్. అంటే పాత బుక్స్లో ఎలా ఉండేది, కొత్త బుక్స్లో కాన్సెప్ట్ ఎలా ఉండేది అని నేను అలా చాలా హార్డ్ వర్క్ చేశాను సార్. నేను ఎవరికైనా ఏదైనా చెప్పేది ఏంటంటే మనం హార్డ్ వర్క్ చాలా చేయాలి సార్. కాన్సన్ట్రేషన్ తోటి, సిన్సియారిటీ తోటి, దాన్ని ఇష్టపడి చదవాలి సార్. ఏదో కష్టంతో చదవకూడదు. జాబ్ రావాలి, నాకు రాకపోతే ఏమవుతుంది అవన్నీ వదిలేసేయాలి. ఫస్ట్ మన కాన్సెప్ట్, మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో కోచింగ్ వచ్చినప్పుడు సిన్సియర్గా వాళ్ళు టీచర్స్ ఏం చెప్తారో ప్రతి క్లాస్ మిస్ కాకుండా అటెండ్ అయ్యి సిలబస్ మనం ముందు పెట్టుకొని తెలుగు అకాడమీ బుక్స్ కనుక చదువుకొని పాయింట్ వైజ్ ప్రిపేర్ చేసుకొని అదే మనము రీక్యాప్చులేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి దాంట్లో ఒకవేళ ఏమైనా తప్పులు పోతే ఎందుకు తప్పు పోయింది అని ఒకసారి రివ్యూ చేసుకొని ఆ తప్పు పోయిన దాన్ని ఒక 10 సార్లు జ్ఞాపకం చేసుకొని డిఫరెంట్ ఎగ్జామ్స్ జస్ట్ అటెంప్ట్ చేసి సో ఇలా చేస్తూ ఉంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మనం సక్సెస్ అవుతాం సార్. ఎన్ని గంటలు చదివాము అనేది ఇంపార్టెంట్ కాదు. చదివిన మీరు ఒక గంట అయినా కాన్సెప్ట్ పోయిందా లేదా మన బ్రెయిన్లో, మనం నేర్చుకున్నామా లేదా, అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఒక బిట్ ఉందనుకోండి సార్, అది ఎంత మనం ట్విస్ట్ చేసి అడిగినా మనము దాన్ని ఆన్సర్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ సార్. అదే నేను అడిగేది. ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఆ క్వశ్చన్ మీరు అన్నట్టు ఇంత ప్రాక్టీస్ చేస్తేనే మనం ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు అనేది తెలుస్తుంది. ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటే కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది సార్. సో ఆ నెగిటివ్ మార్కింగ్ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకు ఆన్సర్ తెలిసిపోతుంది, మనం అటెంప్ట్ చేయొచ్చు సార్. అంటే విద్యార్థులు ఒకటి ఇక్కడ గమనించాలి. చాలా మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమి ఆలోచిస్తారంటే ఓల్డ్ బుక్సా, న్యూ బుక్సా, అసలు సిలబస్ ఏందని చాలామంది అడుగుతుంటారు. అవన్నీ ఇప్పుడు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ వస్తుంది. ఇప్పుడు మన కోచింగ్ సెంటర్ అనేది గైడెన్స్ ఇచ్చేది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక గురుకుల టీజీటీ కోచింగ్కి వస్తేనే మీరు జేఎల్ కొట్టగలిగారు. అంటే స్టూడెంట్ మన దాంట్లో మన సంస్థలో చెప్పే లెక్చరర్స్ ఆన్ డెప్త్గా చెప్తారు ఏ చాప్టర్ అయినా కూడా. సో ఓల్డ్ బుక్స్ను మీరు అన్నట్టు ఓల్డ్ బుక్స్ ప్రకారం, న్యూ బుక్స్ ప్రకారం ఇట్లా నోట్స్ రాసుకున్నాను, ప్రిపేర్ అయ్యానని చెప్పారు కదా. ఇట్లా స్టూడెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఓల్డ్ బుక్స్, న్యూ బుక్ స్పెసిఫిక్గా టీచర్ల జాబ్కి సంబంధించి అయితే ఓల్డ్ బుక్స్ ప్రిపేర్ కావాలి, న్యూ బుక్స్ ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అని ఒకటి వస్తుంది. ఆ సిలబస్ పరంగా కూడా మనము అవగాహన చేసుకుంటే 100% మన సుధా గారు లెక్క 100% సక్సెస్ అవుతారు. సో మీరు అంటే గురుకులకు ప్రిపేర్ అయ్యి అంటే టెట్ డిఎస్సికి జాయిన్ అయ్యి అండ్ సో డిఎస్సిలో కూడా జాబ్ సాధించారు కాబట్టి ఒకసారి డిఎస్సి ప్యాటర్న్ పరంగా కూడా ఎలా ప్రిపేర్ కావాలి, డిఎస్సి జాబ్ సాధించాలంటే అనేది ఒకసారి చెప్పండి అమ్మా. అంటే యాక్చువల్గా మనకు
గురుకుల్లో టీజీటీలో టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది. అట్లనే డిఎస్సి హెచ్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ 20% వెయిటేజ్ ఉంటుంది టెట్కి కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ 80 మార్క్స్కి డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. అంటే 160 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ ఉంటుంది, నో నెగిటివ్ మార్క్స్. సో దీంట్లో ఏమేమి అంటే కాంటెంట్ పరంగా, మెథడాలజీ పరంగా అండ్ మిగతా సబ్జెక్ట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది చెప్పండి. డిఎస్సి మన ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పినప్పుడు సిలబస్ తెలుసుకోవాలి. సో డిఎస్సికి మన బయాలజికల్ సైన్స్ సిలబస్ అదే ఉంటుంది సార్. లివింగ్ వరల్డ్ కానీ, ప్లాంట్ కింగ్డమ్ ఆర్ యానిమల్ కింగ్డమ్, సెల్ బయాలజీ. మీరు గురుకుల్లో కంటెంట్ ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 44 మార్క్స్ 88 బిట్స్ అదే సిలబస్ ఉంటుంది సార్. బయాలజీ అంటే అదే సిలబస్ ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి సార్. ఇందాక చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్స్ మాత్రం థరోగా స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్లో కానీ, ఒకవేళ మీరు టీజీటీ కనుక ప్రిపేర్ అవుతుంటే ఇంటర్మీడియట్ వరకు ప్రిపేర్ కావడం బెటర్ సార్. ఒకవేళ పీజీటీ కనుక ప్రిపేర్ అవుతుంటే సో మీకు టైం ఉంటే డిగ్రీ లెవెల్లో కూడా రెఫర్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో మీకు జేఎల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్. ఎందుకంటే క్వాలిఫికేషన్ కూడా పీజీటీ రాయాలంటే పీజీ ప్లస్ బీఈడి, జేఎల్ కూడా పీజీ ప్లస్ బీఈడి. ఓకే. సో బుక్స్ చాలా తరోగా ఇందాక చెప్పినట్టు ఒక కాన్సెప్ట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ అని కాదు సార్. అది మెథడాలజీ అయినా, జనరల్ స్టడీస్ అయినా, లేకపోతే కంటెంట్ అయినా కూడా మనం బుక్స్ రెఫర్ చేసి మన కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది సార్. ఓల్డ్ న్యూ అని కాదు. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో దాని డెప్త్ బాగుంది, కంటెంట్ డెప్త్ బాగుంది. సో కొత్త టెక్స్ట్ బుక్స్లో అది సూపర్ఫిషియల్గా ఇచ్చారు. ఇప్పుడు అది చదివితే కూడా అర్థం కాదు. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకొని దాని కాన్సెప్ట్ ఏంటి అసలు అని మొత్తం చదివిన తర్వాత కొత్త బుక్స్లో ఏమున్నాయి అని మొత్తం చదివి నోట్స్ రాసి పెట్టుకొని, మెథడాలజీ అనేది అది అప్లికేషన్ టైప్ సార్. మెథడాలజీ అనేది డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఏం రావు మనకి. బాటనీ జువాలజీలో గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చినట్లు మెథడాలజీలో మన కాన్సెప్ట్ తెలుసుకుంటే దాని అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతారు సార్. అది మన అనాలిసిస్ చేసిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. టీచర్స్ మనకి కాన్సెప్ట్ ఇస్తారు, మెథడాలజీ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు దాన్ని అనాలిసిస్ చేసే బాధ్యత మనది. సో అది అనాలిసిస్ పవర్ రావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేది మనం అటెంప్ట్ చేయాలి సార్, ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఈ బిట్ ఇలా వచ్చింది డైరెక్ట్గా కాకుండా అనాలిసిస్గా ఎలా వచ్చింది, అప్లికేషన్ టైప్లో ఎలా వచ్చింది అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ మనం రెఫర్ చేసి అటెంప్ట్ చేసి మన లెక్చరర్స్ని అడిగి డౌట్స్ క్లారిఫై చేస్తే అది ఏ సబ్జెక్ట్ అయినా ఈజీ అవుతుంది సార్. సో ఇక్కడ మన దగ్గర గురుకులకు ఇప్పుడు కంటెంట్ ఏదైతే కంటెంట్ ఉందో అదే డిఎస్సిలో దాదాపు కంటెంట్ మొత్తం బోటనీ జువాలజీ అదే ఉంటుంది. మెథడాలజీ కూడా ఇక్కడ ఒక పేపర్ వైజ్గా ఉన్నది, అక్కడనేమో 16 మార్క్స్ ఉంటుంది. సో 32 బిట్స్. అంటే ఇది ఇప్పుడు డిఎస్సి ఏమో గురుకులనేమో మొత్తం ప్యూర్ ఇంగ్లీష్ మీడియం మొత్తం. సో అది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఏమో లాంగ్వేజ్ అంటే డిపెండ్ ఆన్ పోస్ట్ని బట్టి, తెలుగు పోస్ట్కి అయితే తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ పోస్ట్కి అయితే ఇంగ్లీష్లో వస్తుంది, సేమ్ సిలబస్. ఓకే. సో అంటే ఇప్పుడు మీరంటే బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ మీడియము. సో మన దగ్గర తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా చాలామంది జాబ్ సాధించారు, ర్యాంక్స్ కూడా సాధించారు. అంటే మన లెక్చరర్స్ ఎలా చెప్పేది అంటే మీరు కొంతమంది ఇంగ్లీష్ మీడియం ఉంటారు అదే క్లాసులో, కొంతమంది ఏమో తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. మన టీచింగ్ ఎలా ఉండేది అంటే అందరికీ అర్థమయ్యేటట్టే ఉండేదా, ఎలా ఉండేదో ఒకసారి చెప్పండి. అప్పుడు మేము వచ్చినప్పుడు మా బ్యాచ్మేట్స్ కూడా ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఉన్నారు సార్. సో వాళ్ళకి ఇప్పుడు జేఎల్ వచ్చింది. సో ఇప్పటికీ వాళ్ళతోటి పరిచయం అనేది సాగుతూనే ఉంది సార్. టీజీటీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ వరకు ఉంది కాబట్టి సడన్గా వాళ్ళు కోచింగ్ వచ్చేసరికి కొంత కన్ఫ్యూజన్ పడ్డా కూడా సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు సార్. టర్మినాలజీ మాత్రము ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, అటు ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు, అర్థం కాకపోతే అదే టర్మినాలజీని తెలుగులో చెప్పేవాళ్ళు. మాక్సిమం 70% తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు సార్. సో సార్ వాళ్ళు అట్లా బైలింగ్వల్ గా చెప్పారు సార్, బోత్ లాంగ్వేజెస్ లో. టర్మినాలజీ మాత్రము అటు ఇంగ్లీష్ టర్మినాలజీ, దాన్ని తెలుగులో ఏమంటారు, నోట్స్ ఇంగ్లీష్ లో రాపిచ్చేవాళ్ళు, ఏదైనా అర్థం కాకపోతే టర్మినాలజీ తెలుగులో కూడా చెప్పేవాళ్ళు సార్. సో దానివల్ల స్టూడెంట్స్కి చాలా ఈజీ అయిపోయింది సబ్జెక్ట్ అంటే. సో ఆల్మోస్ట్ ఆల్ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి సార్. వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా భయపడ్డారు. యాక్చువల్గా మొత్తం గురుకుల మొత్తం ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్ మీడియం పోస్ట్కు ఇంత సిలబస్ ఇంగ్లీష్లో ఎట్లా చదవాలి అన్నట్టు భయపడ్డారు. మన సంస్థకు వచ్చినాక చాలా ఈజీ అయిపోయింది బై లాంగ్వేజ్లు చెప్పడం వల్ల, స్టూడెంట్ సార్లు కూడా గైడెన్స్ చేయటం వల్ల. సరే, ఇప్పుడు డిఎస్సి గురుకుల సిలబస్ పరంగా ఎక్స్ప్లెయిన్ ఎలా చదవాలి అనేది చెప్పారు. సో మనకు
ఏ జాబ్కైనా డిఎస్సికైనా కూడా ఈవెన్ హెచ్జిటికైనా స్కూల్ అసిస్టెంట్కైనా అండ్ గురుకుల టీజీటీకైనా కూడా టెట్ అవసరం. సో 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, 20% వెయిటేజ్ ఉంటుంది. సో ఇది ఇందులో ఒక మొత్తం 80% ఇది గురుకులగా టీజీటీ కానీ డిఎస్సి కానీ. సో టెట్ 150 మార్కులకు ఉంటుంది. మీకు తెలిసిందే, ఓసీ వాళ్ళకు 90 మార్కులు రావాలి క్వాలిఫై కావాలంటే, 60% రావాలి. బీసీ వాళ్ళకు 50% రావాలి, 75 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 60 మార్క్స్ రావాలి, 40% రావాలి. అసలు టెట్లో ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అంత బెటర్, మనకు తెలిసిందే. టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవటం ఎలా అనేది ఒకసారి చెప్పండి అమ్మా, సిలబస్ ప్రకారం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా నేను మీకు చెప్పినట్టు 117 మార్క్స్ వచ్చినాయి. అవును సార్, నాది బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అసలు నాకు మ్యాథ్స్ తెలీదు, ఫిజిక్స్ తెలీదు. ఎప్పుడో చదువుకున్నాం సార్ 10th క్లాస్ వరకు. ఇప్పుడు అదంతా మీ బయోసైన్స్ ఉండేది ఒక 15 మార్కులే. 15 మార్కులు బయాలజికల్ సైన్స్ క్వశ్చన్స్ వస్తాయి సార్. ఆ ఉన్న 30లో మళ్ళీ 15 మార్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీ, 30 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది, 30 మార్క్స్ తెలుగు ఉంటుంది, 30 మార్క్స్ ఇంగ్లీష్, 30 మార్క్స్ సైన్స్ ఉంటుంది సార్, 30 మార్క్స్ సైకాలజీ. సో ఫస్ట్ నేను చెప్పినప్పుడు 2 times రాసినప్పుడు నేను డిస్క్వాలిఫై అయిపోయాను సార్. ఫస్ట్ 2 times రాశాను సార్. 87 అంటే బిఫోర్ 2011 అండ్ దాని బిఫోర్ ఒకసారి రాశాను సార్. 2 times డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత అసలు మ్యాథ్స్ వచ్చేది కాదు. సో చెప్పినట్టు రామయ్య కోచింగ్ సెంటర్ వచ్చిన తర్వాత సైకాలజీ ఎక్సలెంట్ సార్. అసలు ఆ సారు చెప్పిన నోట్స్లో నుంచి ఒక్క బిట్ కూడా బయటికి వెళ్ళలేదు సార్. ఇప్పటికీ నన్ను ఆ నోట్స్ అడుగుతూ ఉంటారు. నేను ఆ నోట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను సార్. ఆ నోట్స్ ఎవరికి ఇవ్వట్లేదు, చాలా జాగ్రత్త పెట్టుకున్నాను. సైకాలజీ సార్ చెప్పింది ప్రతిదీ కూడా బాగా చెప్పారు, దాంట్లో నుంచి అన్ని బిట్స్ వచ్చినాయి. సో మ్యాథ్స్ కూడా చాలా బాగా చెప్పారు సార్. అసలు బేసిక్స్ ఏంటి, మాకు కన్వర్జన్స్ ఏంటి, మాకు బయాలజికల్ స్టూడెంట్స్ మాకు మ్యాథ్స్ రాదు, ఆ కన్వర్జన్స్ ఆఫ్ ఫార్ములాస్తోనే ప్రాబ్లం ఉంటుంది. సో మ్యాథ్స్ కూడా కన్వర్జన్స్ ఎలా చేయాలి, బేసిక్స్ ఏంటి, ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ట్రిక్స్ ఇచ్చారు సార్ అది. సో దానివల్ల నేను మ్యాథ్స్లో కూడా చేయగలిగాను. సో ఇంగ్లీష్ ఆల్రెడీ చెప్పినట్లు బాగా ప్రాక్టీస్ చేశాం సార్. ఇంగ్లీష్ మీడియం అయినా కూడా సార్ హెల్ప్ తోటి ఇంగ్లీష్ వాళ్ళు ఏది చెప్తే అది నేను రాసుకొని, మీరు ఇచ్చిన మెటీరియల్ ప్రతి కూడా నేను ఆన్సర్ చేసి సాల్వ్ చేసుకొని చేశాను సార్. ఇంకా తెలుగు అసలు మాకు ఆ గ్రామర్ ఏంటి అది ఏం తెలియదు సార్. అసలు మల్లికార్జున సారు ఆయన చెప్పబట్టి అదంతా మా మైండ్ లో ఉండేది సార్. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్తుంటే అసలు ఒక్కసారి చెప్తే అది మర్చిపోం సార్, అంత బాగా చెప్పారు. ఇప్పటికీ మన దగ్గర మల్లికార్జున సార్ చెప్తున్నారు. అసలు ఆయన చెప్తే ఏ బుక్ రెఫర్ చేయాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ నోట్స్ రాసుకొని మీరు ఇచ్చిన మెటీరియలే చదివాను సార్. నేను రామయ్య కోచింగ్ సెంటర్ ఇచ్చిన మెటీరియల్ తెలుగు ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం బాగా చదివాను సార్. ఓకే, టెట్లో మీకు 117 మార్క్స్ రావడం వల్ల మీకు ర్యాంక్ సాధించడం ఈజీ అయిపోయింది. అది లైక్ మినీ డిఎస్సి అనుకోవాలి, మినీ డిఎస్సి రాస్తే మినీ డిఎస్సి అనుకోవాలి, టీజీటీ రాస్తే మినీ గురుకుల అనుకోవాలి. 20 మార్కులు 20% వెయిటేజ్ అంటే నాట్ ఏ ఈజీ. ఓకే, సో ఇప్పుడు గురుకులకు సంబంధించి డిఎస్సికి సంబంధించి అండ్ టెట్కి సంబంధించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మన స్టూడెంట్స్కి. సో అంటే ఇందాక చెప్పారు కదా మీది మ్యారేజ్ అయింది కదా, అంటే ఏ ఇయర్లో అయిందండి? 2002లో అయింది సార్. 2002 సార్. ఓకే ఓకే, అంటే మీరు మీ క్వాలిఫికేషన్ అంటే ఎంఎస్సి ఎంఈడి ఎంఏ సైకాలజీ. సో బిఫోర్ మ్యారేజ్ ఎంతవరకు చదువుకున్నారు? బిఫోర్ మ్యారేజ్ పీజీ వరకు చదివాను సార్ బిఫోర్ మ్యారేజ్. సో అప్పుడు మా ఫాదర్ కి బీఈడి అని చేయించడం ఇష్టం లేదు. అమ్మాయి కష్టపడే తత్వం ఉంది కాబట్టి పీజీలో చూసారు సార్, చాలా కష్టపడ్డాను. సో కష్టపడే తత్వం ఉంది, ఐఏఎస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ లో పంపించారు. సో అప్పుడు నేను ఇంటర్ క్యాస్ట్ కొన్ని కారణాల వల్ల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అడుగుతున్నాను, మీది లవ్ మ్యారేజ్ సార్. ఓకే, సో అది డిస్కంటిన్యూ చేసేసి మ్యారేజ్ చేసుకొని మా హస్బెండ్ దగ్గరకు వచ్చేసాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ నాకు బీఈడి ఎంఈడి ఎంఏ సైకాలజీ చేయించారు సార్. సో కోచింగ్ కూడా ఇప్పించారు. సో అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేదు. మ్యారేజ్ అయిన తర్వాత బీఈడి చేయించారు, ఎంఈడి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంఏ సైకాలజీ సార్. ఎంఏ సైకాలజీ. సార్ పేరు కే మదన్ లాల్ సార్. ఓకే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నారు కదా? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ సార్. అంటే పేరెంట్స్ యాక్సెప్టబుల్ లేదు? ఈవెన్ టుడే ఆల్సో దే ఆర్ నాట్ అలౌవింగ్. ఓకే, ఇప్పటివరకు కూడా అలౌ చేయలేదు సార్. ఓకే, అంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓవర్కమ్ చేసి ఎలా అయితే నేను చదవాలి,
సో డిస్టెన్స్ దూరం ఉన్నా కూడా అప్ అండ్ డౌన్ చేసి బికాస్ ఆఫ్ మై హస్బెండ్ సపోర్ట్ సార్ ఓకే అండ్ మై చిల్డ్రన్ సపోర్ట్ ఆల్సో. ఓకే, చాలా గ్రేట్. సో మీ హస్బెండ్ ఏం చేస్తున్నారండి? మా హస్బెండ్ ఎస్జిటి సార్, గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్ అన్నారు కదా, ఓకే. సో ఇప్పుడు పిల్లలు పిల్లలు ఇప్పుడు పెద్దగా అయ్యారు సార్. పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చైతన్యలో చదువుతుంది. పెద్ద బాబు 9th క్లాస్, చిన్న బాబు 4th క్లాస్ సార్. చిన్న బాబు 4th క్లాస్. ఓకే, పెద్ద పాప ఇంటర్మీడియట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూపు? బైపీసీ సార్. బైపీసీ. ఏం చేపిద్దాం అనుకున్నారు? యాక్చువల్గా నా అంబిషన్, నేను డాక్టర్ కాలేకపోయాను. సో ఐ వాంట్ హర్ టు బికమ్ ఏ డాక్టర్. ఓకే, అంటే మీరు ఇప్పుడు జైలుగా చేస్తున్నారు కదా, అంటే ఇంకా ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? ఇంకా ఏం కాదు సార్, ఒక 1 year అయితే grade 1 ప్రమోషన్, ప్రిన్సిపల్ ప్రమోషన్ వచ్చేది ఉంది. సో నా మెయిన్ అంబిషన్ ఏంటంటే ఒక స్కూల్కి ఒక ప్రిన్సిపల్ అయ్యి ఆ పిల్లలందరినీ బాగు చేయాలి, మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే బేసిక్ లెవెల్లో ఎడ్యుకేషన్ బాగుంటేనే వాళ్ళ ఫ్యూచర్లో బాగుంటుంది సార్, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్. సో నాకు వేరే గ్రూప్స్ ఆఫీసర్ కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఐ హ్యావ్ టు బికమ్ ఏ ప్రిన్సిపల్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్. ఓకే, గ్రేట్. ఓకే, అంటే మామూలుగా అంటే మీకు మీ లక్ష్యం అంటే టీచర్ అనే కాకుండా అసలు మీ హ్యాబీస్ ఏంటి? అంటే మీరు స్టేట్ ర్యాంకర్ కాబట్టి మన విద్యార్థులు కూడా తెలుసుకోవాలనుకుంటారు. మీ హ్యాబీస్ ఏంటి అసలు ఫస్ట్ నుంచి? ఐఎమ్ వెరీ ఫౌండ్ ఆఫ్ మ్యూజిక్ సార్. మ్యూజిక్ అప్పుడప్పుడు పాటలు పాడడము, పాటలు అంటే చాలా ఇష్టం సార్. ఎప్పుడైనా పెయింటింగ్స్, చిన్నప్పుడు పెయింటింగ్స్ వేసేదాన్ని. ఓకే, మీ హస్బెండ్ అంటే మీ జీవిత లక్ష్యంలో సక్సెస్ కావడానికి మీ హస్బెండ్ పాత్ర దాదాపు మ్యాక్సిమం మీరు చెప్పినట్టు చాలా అవపడుతున్నది. సో మీ హస్బెండ్ని ఒకసారి మనం కూడా ఇప్పుడు స్టూడియోకి పిలుద్దాము, వచ్చాడు కాబట్టి. ఓకే, వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, మిస్టర్ మదన్ లాల్ గారు. నమస్కారం మదన్ లాల్ గారు. వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సో ఇప్పుడే మన సుధా గారు చెప్పారు, ఆమె గురుకులలో టీజీటీ ఫస్ట్ ర్యాంక్ సాధించడం కాంచి ఆమె విద్యాభ్యాసం ఆఫ్టర్ మ్యారేజ్, ఇప్పుడే చెప్పారు మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అని. గురుకుల్లో టీజీటీ జాబ్ సాధించడమే కాదు, స్టేట్ ర్యాంక్ సాధించడమే కాదు, అండ్ జేఎల్లో ఉమెన్స్లో 2nd ర్యాంక్ సాధించడమే కాదు, వీటన్నిటిలో కూడా మా హస్బెండ్ పాత్ర చాలా మోస్ట్ అంటే 70% ఆయన పాత్రే ఉందని చెప్పేది. ముందుగా మీకు థ్యాంక్ యూ, ఎందుకంటే మాకు ఒక ర్యాంకర్ని ఇచ్చినందుకు. సో 50%, 70% పాత్ర ఇప్పుడు మన సుధా గారు మీదే ఉందని చెప్పేది. సో అంటే సుధా గారు ఫస్ట్ నుంచి మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాక అని అంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదని చెప్పింది, ఇప్పటికీ లేదని చెప్పింది. అంటే ఆమె విద్యాభ్యాసం అంటే చిన్నప్పటి నుంచి పెంచటము, చదివించటము, అక్కడి వరకు పేరెంట్స్ పాత్ర ఓకే. దాని తర్వాత అంటే ఇప్పుడు మన సొసైటీలో చూస్తున్నాం, మ్యారేజ్ అయిన ఉమెన్స్ని గడప దాటియటమే కష్టంగా ఉన్నది. సో అంటే చదువుకోవటం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చదువుకోలేని వాళ్ళు చాలామంది లేడీస్ ఉన్నారు. అంటే దాంట్లో అంటే చదువుకోవడం ఇంట్రెస్ట్ ఉండి చదువుకోలేకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది హస్బెండ్స్ పంపించకపోవడానికి కారణము, అండ్ వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ అంటే పంపించకపోవడానికి కారణము, ఇవన్నిటిని చూస్తుంటే సో మీరు మామూలుగా చదివించడమే కాదు, ఇందాక చెప్పినట్టు మహబూబ్నగర్ నుంచి హైదరాబాదు అప్ అండ్ డౌన్ చేయించారు. అసలు మాకు అది అప్పుడు తెలిసినప్పటి కాంచి నేను ప్రతి బ్యాచ్లో కూడా మన రామయ్య సంస్థ బ్యాచ్లో ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తాను. నాకు తెలుసు మహబూబ్నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేసిందని, బట్ మీ పాత్ర ఇంత ఉన్నదని నాకు ఇప్పటివరకు తెలియదు. సో అది ముందుగా నాకు చాలా ధన్యవాదాలు మీకు. సో ఫస్ట్ నుంచి అంటే మ్యారేజ్ అయిన కాంచి మీకు ఆమె చదువుకోవాలన్నదా, ఆమెకు అసలు టీచర్ కావాలని లక్ష్యం ఉన్నదా, అంటే మీరు ఎట్లా ప్రోత్సహించారు, మన రామయ్య సంస్థ కూడా మీకు ఎలా తోడ్పడ్డది అనేది ఒకసారి మన విద్యార్థులకు చెప్పండి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మహబూబ్నగర్ నుంచి 1 month వరకు అప్ అండ్ డౌన్ చేసినాం. తర్వాత హైదరాబాద్ అక్కడ వనపర్తి సెటిల్ అయిన తర్వాత ఆ రూమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ నుంచి రావాలంటే ఇబ్బంది అయింది. అయితే ఆమె ఏం చేస్తుండే అంటే 3 o'clock లేస్తుండే సార్, లేచి నన్ను కూడా లేపుతుండే. ఇంకా 4 o'clock బస్సు ఉంటుంది వనపర్తి నుంచి, 4-5 దాటింది అనుకోండి, అంటే జమ్మిచెట్టు ఒక స్టాప్ ఉంది సార్, బస్ స్టాప్, అటు నుంచి బస్సు ఎక్కేది అనమాట. అయితే 4 దాటిపోయింది అనుకో, 4-5-10 దాటిపోయింది అనుకోండి, బస్ మిస్ అయిపోయింది. ఆ రోజు మొత్తం క్లాసులు మిస్ అయ్యాయి, క్లాస్ మిస్ అయ్యేది. 4 o'clock ఎగ్జాక్ట్లీ ఇంకా మేము అక్కడ స్టాప్ దగ్గర ఉండి ఇంకా కోచింగ్ సెంటర్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లం అయింది. ఆయన తర్వాత మళ్ళీ ఆమె చెప్పింది, సార్ ఇట్లా
సార్ని రిక్వెస్ట్ చేద్దామని. మ్మ్. మేము అంటే 6 o'clock ఉన్న క్లాస్ని మీరు 7 o'clock చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ Thank you, ఫస్ట్ thank you. మెయిన్ దీనికి అంటే ఆమె సక్సెస్ కావడానికి గల కారణం అంటే మీరు ఫస్ట్. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రామయ్య కోచింగ్ సెంటర్లో ఉన్న టీచర్స్ ఫ్యాకల్టీ ఆ విధంగా ఉంది అవును. ఏ కాబట్టి సబ్జెక్ట్ పరంగా అవును చూసుకున్నా సార్. కూడా. కాబట్టి ఆ విధంగా గెటింగ్ కానందుకు రామయ్య కోచింగ్ సెంటర్ వాళ్ళకు తర్వాత స్టాఫ్కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సార్ నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. సుధా గారు, ఇప్పుడు మీరు అంటే సార్ అన్నట్టు 3 గంటలకు లేచి బస్సు మిస్ కాకుండా ఒక్క రోజు కూడా క్లాస్ మిస్ కాకుండా వచ్చారు. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 7-8 అయ్యేది. అవును సార్. మళ్ళీ మార్నింగ్ 3 o'clock లేవాలి. అవును సార్. అంటే బేసికల్గా మీరు ఫస్ట్ నుంచి యావరేజ్ స్టూడెంటా, క్లెవరా? అసలు మీరు కోచింగ్ తీసుకోవడమే సరిపోయింది. కోచింగ్ టైంలో ఎప్పుడు చదివేవారు? అసలు ఏ టైంలో చదివితే మన విద్యార్థులకు బుర్రకు ఎక్కువ అనేది ఒకసారి చెప్పండి. అది నోటిఫికేషన్ పడకముందు నేను ఈ హార్డ్ వర్క్ అంతా చేశాను కాబట్టి ఓకే. ఫస్ట్ కోచింగ్ మీద నేను దృష్టి పెట్టాను సార్, ప్రిపరేషన్ మీద కాదు. మ్మ్. ఇటు క్లాసెస్ మిస్ కాకుండా చూసుకోవాలి, నోట్స్ సార్ వాళ్ళు చెప్పింది రాసుకోవాలి. మ్మ్. అంటే కోచింగ్ లో ఉన్నంతసేపు నేను ఇదే ధ్యాస పెట్టాను. ఓకే. అంటే నోటిఫికేషన్ పడిన తర్వాత నేను జాయిన్ అయి ఉంటే మీరు చెప్పినట్లు మ్మ్. నాకు ఈ అప్ అండ్ డౌన్ కే మొత్తం టైం వేస్ట్ అయ్యేది సార్. ఓకే. సో నేను ముందే ప్లానింగ్ చేసుకున్నాను, నోటిఫికేషన్ పడక ముందే మనం కోచింగ్ వెళ్ళాలి. మ్మ్. సో కోచింగ్ వెళ్ళి తర్వాత ప్రిపరేషన్ అయిన తర్వాత మ్మ్. అప్పుడు కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రిపేర్ అవుదామని అలా అనుకున్నాను సార్. ఓకే. ఓకే. సో దానివల్ల నాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే రాలేదు. ఓకే. కోచింగ్ కంప్లీట్ అయినాక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు Full fledged గా అప్పుడు ప్రిపేర్ ఇంకా, అయ్యారు ఇంటికాడ. ఇంకా మీరు అడిగారు సార్ ఏ టైంలో చదివితే మ్మ్. బాగా గుర్తు ఉంటుంది అవును, అని. అవును. అది ఒక్కొక్కరిని తీరు బట్టి ఉంటుంది సార్. ఓకే. మ్మ్. సో నాకు జనరల్ గా అయితే నైట్ టైం ఎక్కువ చదువుతాను సార్. నేను చిన్నప్పటి నుంచి మార్నింగ్ లేవలేను. మ్మ్. మార్నింగ్ లేట్ లేసినా కూడా 9ంటికి కూర్చున్నానంటే 5 గంటల వరకు కూడా కదలకుండా చదివిన మార్నింగ్ లేవలేను అనుకోండి, మీరు 3 గంటలకు లేచి వచ్చారు కోచింగ్ కి. అంటే కోచింగ్ వచ్చాను సార్. ఓకే. కానీ ఆ టైంలో మార్నింగ్ టైంలో అంటే నా సైకాలజీ సార్, మార్నింగ్ టైంలో నాకు అంత గుర్తుండదు. ఓకే. ఓకే. సో నేను ఆ సబ్జెక్ట్ అంత గుర్తు పెట్టుకోలేను కాబట్టి నైట్ టైంలో అయితే డిస్టర్బెన్స్ ఉండదు. నైట్ టైం చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు సార్. ఓకే. అంటే నేను నైట్ టైం చదువుతున్నానని ఏది ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ కూడా నైట్ టైం చదవమని కాదు. ఓకే. ఓకే. వాళ్ళకి కన్వీనియంట్ టైం సార్, వాళ్ళకి ఎట్లా గ్రాస్ప్ చేస్తారు, మైండ్ ఎలా యాక్సెప్ట్ ప్లానింగ్ చేస్తుంది, ఆ టైంలో చదువుకుంటే సరిపోతుంది సార్. ఓకే. ఓకే. అంటే బేసికల్గా మీరు అంటే మామూలుగా స్కూల్ లెవెల్ కాంచి అంటే ర్యాంక్స్ వచ్చేదా మామూలుగా ఇక్కడ నేను కాంపిటేటివ్ యాక్చువల్గా ఎగ్జామ్స్ 10th క్లాస్ వరకు బిలో యావరేజ్ సార్. బిలో యావరేజ్. ఓకే. బిలో యావరేజ్ సార్. సో అసలు నేను ఎలా చదివానో నాకే తెలుసు సార్, ఆడుతూ పాడుతూ చదివాను. ఓకే. సో ఇంటర్మీడియట్ మా ఫాదర్ దగ్గర జాయిన్ అయింది, మా ఫాదర్ కాలేజీలో జాయిన్ అయింది కాబట్టి కొంచెము మా ఫాదర్ లెక్చరర్ అయి ఉండేసరికి పిల్లలందరూ అనేవాళ్ళు లెక్చరర్ వాళ్ళ అమ్మాయి అని. సో కొంచెం ధ్యాస పెట్టి చదివాను సార్. ఓకే. సో ఇంటర్మీడియట్ నుంచి అది కష్టపడడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. ఓకే. నేను కష్టపడతాను సార్. ఐఎమ్ నాట్ ఏ ఇంటెలిజెంట్ స్టూడెంట్ Okay. ఆర్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్, బట్ ఐ విల్ డూ హార్డ్ వర్క్. ఐ విల్ గివ్ మై లెవెల్ బెస్ట్ సార్ ఏ విషయంలో అయినా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. సార్ మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నారు కదా సార్, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఇప్పుడు ఎస్జిటి టీచర్, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి సార్. సార్ ఫస్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నాది 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఎంబీఎస్ చదువుకున్నాను సార్ నేను. ఓకే. అంటే అక్కడ మన క్రిస్టియన్ స్కూల్ ఉండే ఒకటి. ఓకే. మీడియం సార్? తెలుగు మీడియం సార్ నాది. తెలుగు మీడియం. తర్వాత ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ సార్, జూనియర్ కాలేజ్ వనపర్తిలోనే. డిగ్రీ కాలేజ్ కూడా గవర్నమెంట్ సార్ నాది. ఓకే. నెక్స్ట్ ఇంకా పీజీ మాత్రం ఇక్కడ క్యాంపస్లో చేసిన సార్. క్యాంపస్లో చేసిన తర్వాత మన సాగర్లో బీఎడ్ చేసిన సార్ నేను. బీఎడ్ చేసిన తర్వాత నేను ఏదో ప్రైవేట్ కాలేజీలో పనిచేసిన సార్. అప్పుడు 2002 అప్పుడు డిఎస్సి పడ్డది, రాసిన సార్. ఇంకా జాబ్ వచ్చింది సార్. మేడం మీ క్లాస్మేటా, మీ సీనియరా జూనియరా? జూనియర్ సార్. జూనియరా. ఓకే. అంటే సార్ ఇప్పుడు మేడం సుధా గారు వాళ్ళ పేరెంట్స్ డిగ్రీ ప్లస్ పీజీ వరకు చదివించారు. అంటే మ్యారేజ్ అయినాక అంటే ఆమె అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతా అన్నదా, అంటే నేను ఇంకా చదువుకుంటా అన్నదా, అంటే ఆమె ప్రోద్బలంతో మీరు చదివించారా, మీకు కూడా చదివించాలనే ఇంట్రెస్ట్ ఉందా, ఎట్లా మీరు ప్రోత్సహించారు? ఏంటంటే ఆమెకు చదువుకోవాలని ఉండేది సార్. అందులో ఆమె స్టేట్ ర్యాంక్ 3rd కొట్టింది కదా, అదే మన ఏపీ ఉన్నప్పుడు మనకు పీజీలో స్టేట్ 3rd ర్యాంక్. ఓకే. 3rd ర్యాంక్. ఓకే. బోటనీలో ఉస్మానియా యూనివర్సిటీ. అవును సార్. అయితే ఏంటంటే మంచి వర్కరే, అందులో ఇంగ్లీష్ మీడియం కాబట్టి ప్రతి కాలేజీలో వెళ్ళినా కానీ తర్వాత ప్రతి స్కూల్లో వెళ్ళినా డెమో ఇచ్చినా కానీ సెలెక్ట్ అయ్యేది ఆమె. ఓకే.
అయితే గవర్నమెంట్ జాబ్ రాస్తే బాగుంటుందని అని కొంచెం ఆలోచన కలిగింది ఆమె. కలిగించిన తర్వాత ఇంకా ఫస్ట్ ఇక్కడ వచ్చిన హైదరాబాద్కి అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ చూసినాం మేము. చూస్తే మాకేం నచ్చలేదు సార్. చాలా మంది దగ్గర అడిగినాం మేము, అయితే రామయ్య కోచింగ్ సెంటర్ బెస్ట్ అని అంటారు వాళ్ళు. అయితే సరేలే అని మీ దగ్గరకు వచ్చినాం సార్. మీ దగ్గర కొంచెం రిక్వెస్ట్గా మాట్లాడి కొంచెం మేము అరేంజ్ అయినాము. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా హార్డ్ వర్క్ చేసింది సార్ ఆమె. ఇంకా 3 పిల్లలు ఉంది సార్. నేను ఆమె స్కూల్కి వెళ్ళిపోతుంటే నేను మార్నింగ్ 9 o'clock, మళ్ళీ 5 o'clock 4 o'clock వచ్చేస్తుంటే నేను ప్రైమరీ స్కూల్స్ అన్నది. ఈమెనేమో మార్నింగ్ 4 o'clock ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో వచ్చిన తర్వాత 7 అవుతుండే ఇంటి దగ్గర. ఇంకా పిల్లలు స్కూల్ దగ్గర వదిలేస్తుంటే కొన్ని వంట గిట చేసి అంత అన్ని పనులు నేనే చేసుకునేవాడిని. ఆమెకి ఇబ్బంది పెట్టేది కాదు. నేను ఓన్లీ కేవలం చదువుకో, తర్వాత మంచి భోజనం చేయి, అవసరం పడి నిద్రపో అని చెప్పేటోంది. కాబట్టి అందులో ఆమె కొంచెం ఓసీ కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయవలసి వస్తుందనే ఉద్దేశంతో ఇంకా అన్ని రెస్పాన్సిబిలిటీ నేనే భారీ తీసుకున్నాను సార్. ఈవెన్ మా పాప జడవని నేనేసేవాడిని. ఆ విధంగా కొంచెం ఆమెను ఇలాంటి పని చేయకుండా హార్డ్ వర్క్ చేయించినందుకు సక్సెస్ అయింది సార్. వెరీ గుడ్ సార్. అంటే మీరు అంటే మీ ఫాదర్ ఏం చేసేవారు, మదర్ ఏం చేసేవారు? ఏదో చిన్న వర్క్ చేస్తారు సార్ మున్సిపాలిటీలో. అవును సార్. సో మీరు ఎంతమంది సార్? మీరు? నేను ఒక్కనే సార్ మగపిల్లాన్ని. సిస్టర్స్ 4 ఉన్నారు. అందరు మ్యారేజ్ అయింది. ఓకే ఓకే. సుధా గారు, ఇప్పుడు మీరు యాక్చువల్గా మన రామయ్య సంస్థకు అంటే మీరే రామయ్య కోచింగ్ సెంటర్ మీకే తెలిసిందా, మన సారు మదన్లాల్ సార్తో చెప్తే తెలిసిందా? మీరు అసలు మన రామయ్య సంస్థకు వచ్చినప్పుడు యాక్చువల్గా ఇదివరకు టెట్ క్వాలిఫై 2 సార్లు రాస్తే క్వాలిఫై కాలేదని ఇందాక చెప్పారు. రామయ్య సంస్థకు వచ్చినప్పుడు మీరు టెట్ డిఎస్సి గురుకులకు వచ్చినప్పుడు ఏదో క్వాలిఫై అయితే ఏదో జాబ్ సాధిద్దామనే వచ్చారా? అంటే అసలు మీరు వచ్చినప్పుడు ర్యాంక్ సాధిస్తా అనుకున్నారా గురుకులలో? ఇప్పుడు మీరు బయోసైన్స్లో టీజీటీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు, జేఏలో 2nd ర్యాంక్ సాధించారు. మీరు ఫస్ట్ అనుకున్నారా అట్లా? నేను అసలు అనుకోలేదు సార్. అసలు నాకు జాబ్ వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఎంక్వైరీ చేశాం సార్. నేను చెప్పినట్టు మా హస్బెండ్ కూడా అంత ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. సో హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ అయితే బాగుంటాయి, ఇక్కడ కోచింగ్ బాగా చెప్తారని వచ్చాను సార్. సో అక్కడ ఎంక్వైరీ చేస్తే రామయ్య బాగుంది అన్నారు. సో తర్వాత ఇందాక చెప్పినట్టు మీకు కాల్ చేయడం జరిగింది, జాయిన్ చేయడం జరిగింది. సో జాయిన్ కాకముందు అసలు నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు సార్. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ, అందులో జాబ్స్ వస్తాయా లేదా. ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ ఉన్నారు. అప్పటికి నా ఏజ్ 35+ ఉంది. 35+. ఆ టైంలో ఈ ఫ్రెషర్స్ తోటి నేను కాంపిటీషన్ ఇవ్వగలుగుతానా లేదా. వాళ్ళ నాలెడ్జ్ ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళ సబ్జెక్ట్ ఫ్రెష్గా ఉంటుంది. సో నేను ఎప్పుడో చదివిన దాన్ని, అందులో వాళ్ళ ఏజ్ నా ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంతసేపు నేను కూర్చోగలుగుతానా, నేను చదవగలుగుతానా అని అనుకున్నాను. కానీ మా హస్బెండ్ సపోర్ట్ తోటి నేను చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను సార్. అయితే యాక్చువల్గా మీరు 35+లో అంటే జాబ్ కొట్టారు. అంటే మీది బీఈడి ఎంఈడి ఎప్పుడు ఏ ఇయర్లో అయిపోయింది? బీఈడి 2006లో అయిపోయింది సార్. ఎంఈడి 2007లో కంప్లీట్ అయింది. అంటే మధ్యలో ఒక 2008లో 2012లో డిఎస్సి పడ్డది. అప్పుడు మీరు రాయలేదా, ఎగ్జామ్ రాయలేదా? అంటే ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సపోర్ట్ లేకపోవడం, అందులో మీడియం ప్రాబ్లమ్స్ సార్ చెప్పాను, లాంగ్వేజ్ బ్యారియర్. అంటే 2008 2012లో మనకి ఇంగ్లీష్ మీడియం పోస్టులు లేవు. ఇంగ్లీష్ మీడియం పోస్ట్ లేవు. ఉన్న ట్రై చేసేదాన్ని సార్. తెలుగు మీడియం ఎలా చదివినా నాకు రాదు అని నేను ఆ మెంటల్ సెటప్లోనే ఉన్నాను. సో ప్రైవేట్ స్కూల్స్లో పనిచేశాను సార్. సో ఎప్పుడైతే నా కొలీగ్స్కి ఇలా జాబ్స్ రావడం స్టార్ట్ అయినాయో సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను సార్. అంటే నాకన్నా కొంచెము బాగా చెప్పలేని వాళ్ళు, అంత ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళకి వస్తుంది, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు ఎందుకు రాదు, నేను ఎందుకు టెట్ క్వాలిఫై గాను అన్నప్పుడు నాకు రియలైజేషన్ అయింది సార్. సో 2012లో జాబ్ క్విట్ చేసేసి డిసెంబర్ మంత్లో అప్పుడు ఇక్కడ ఎంక్వైరీ చేస్తే రామయ్య బాగుందంటే ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. సార్ లాస్ట్ క్వశ్చన్ మదన్లాల్ సార్, యాక్చువల్గా ఇప్పుడు మన సొసైటీలో చూస్తూనే ఉన్నారు, లేడీస్ని అసలు బయట అంటే మ్యారేజ్ అయినాక బయటికి పంపడమే చాలా కష్టంగా ఉన్నది. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు నోటిఫికేషన్లు కూడా ఈ 7 years కాలంలో చాలా తక్కువ నోటిఫికేషన్లు పడ్డాయి. ఇప్పుడు అంటే కొంతమంది మ్యారేజ్ అయిన 50% ఇప్పుడు టీచర్ జాబ్ ప్రిపేర్ అయ్యాలంటే చాలామంది లేడీస్ ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు. మిగతా ఎస్ఐ కానిస్టేబుల్స్ అంటే మగ పిల్లలు ప్రిపేర్ అవుతుంటారు. మిగతా గ్రూప్ 1 అంటే 12 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్స్ రాక. గ్రూప్ 2 అంటే తక్కువ పోస్టులు పడుతుంటాయి. సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా కూడా మ్యారేజ్ అయిన లేడీస్
ఇప్పుడు మీరు సుధా గారు ఎట్లయితే సుధా గారిని ఎట్లయితే ప్రోత్సహించారో మీరు, సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే బయట మ్యారేజ్ అయిన లేడీస్కి అంటే వాళ్ళ హస్బెండ్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎందుకంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో మేము చూస్తూనే ఉన్నాం. మీరు అన్నారు ఇందాక, పిల్లల్ని స్వయంగా నేనే చూసుకున్నాను, మా పాపకు నేనే జడేశాను, సో ఆమెకు ఎట్లాంటి ఆహారం కావాలన్నా నేనే దగ్గరుండి చదివిపించానని చెప్పారు. అది మేము కళ్ళారా చూస్తున్నాం. సో బయట విద్యార్థులకు కూడా అంటే బయట ఉన్న మ్యారేజ్ అయిన లేడీస్కి కూడా అదే విధంగా కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఒక సందేశం ఇస్తే బెటర్ అని నా ఉద్దేశం. సార్ నేను వాళ్ళకి చెప్పేది ఒకటే సార్, ఏదైనా సరే మనము వాళ్ళని డెవలప్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్ మనం కూడా డెవలప్ అవుతాం, మన పిల్లలు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, లేడీస్ కదా ఆమె చెప్పినట్లు నేను ఎందుకు గిన్నె తోమాలి, ఎందుకు వంట చేయాలి, ఎందుకు పిల్లలు చూసుకోవాలి, ఎందుకంటే అది మన ఒక బాధ్యత తీసుకోవాలి. మనం దాన్ని మన కర్తవ్యం, అది మన తల్లిదండ్రులుగా. ఇప్పుడు తల్లి ఇబ్బంది పడుతుంది, ఏదో ఆమెకు కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయినా కానీ వాటిని ఓవర్కమ్ చేసి ఆమె హార్డ్ వర్క్ చేస్తుంది, చదువుతుంది అంటే ఎవరి కోసం సార్? ఆమె కోసం కాదు, అంటే నా కోసం, మన కోసమే కదా, పిల్లల కోసం. కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు అన్ఫార్చునేట్గా ఒకవేళ ఏమన్నా వాళ్ళు డిసప్పాయింట్ అయితే కూడా వాళ్ళకి మనకు పాజిటివ్గా ఆలోచన కలిగించి వాళ్ళకి సపోర్ట్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు సార్ వాళ్ళు. కాబట్టి దయచేసి వాళ్ళకు సపోర్ట్ ఇస్తేనే బాగుంటుందని మనవి సార్. థ్యాంక్ యూ సార్. సుధా గారు, సో ఇప్పటివరకు చెప్పారు మీరు టెట్లో 117 మార్క్స్ రావడం గురించి కానీ, డిఎస్సిలో జాబ్ సాధించడం కానీ, గురుకులలో టీజీటీలో స్టేట్ ర్యాంక్ సాధించడం కానీ, అండ్ జేఎల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం కానీ. సో ఈ జాబ్ ఎలా సాధించటం, ఇప్పుడు మన కాంపిటేటివ్, ఇప్పుడు నేను అన్నట్టు ఇందాక ఈ ఫ్యూచర్లో కమింగ్ నోటిఫికేషన్స్ 50,000 పోస్టుల్లో గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, గురుకుల టీచర్స్ వస్తుంది, డిఎస్ వస్తుంది. సో టెట్ రాసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి, మనందరికీ తెలిసిందే. సో మీ లెవెల్ మీరు ఇచ్చే సందేశం ఏంది విద్యార్థులకు, ఒకసారి క్లియర్గా ఫైనల్గా చెప్పండి మేడం. సార్ యాక్చువల్గా నాకు బయాలజికల్ బర్త్ ఇచ్చింది మా పేరెంట్స్ అయితే, నాకు ప్రొఫెషనల్ లైఫ్ ఇచ్చింది రామయ్య కోచింగ్ సెంటర్ సార్. సో దానికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నేను ఇచ్చే సజెషన్ ఎవరైనా సరే సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరు కూడా నేను ఒక సజెషన్ ఇస్తున్నాను సార్. సో మనకి అన్ని అనుకూలంగా పరిస్థితులు ఉంటే ఏదైనా సాధించడము నా దృష్టిలో అది గొప్పతనం కాదు సార్. సో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ప్రతికూల పరిస్థితులు, అవును సార్, ప్రతికూల పరిస్థితిలో ఏదైనా కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఇందాక చెప్పినప్పుడు హస్బెండ్ సపోర్ట్ లేకపోవచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవచ్చు, మదర్ ఇన్ లా సపోర్ట్ లేకపోవచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే పిల్లలు ఉండొచ్చు, ఇలా ఏదైనా సరే ప్రతికూల పరిస్థితిలో మనం ఏదైనా సరే ఒకటి సాధించాము అని అంటే మనల్ని 10 మంది గుర్తుపెట్టుకుంటారు సార్. ఎంతో మంది ర్యాంకర్స్ ఉంటారు సార్, కానీ దాంట్లో కొంతమందినే గుర్తుపెట్టుకుంటారు సార్. దాంట్లో కొంతమంది ఇలా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది సార్. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేయాలి సార్. చిన్నదానికి ఒక నెగిటివ్ థింకింగ్ తోటో, ఒక సూసైడ్ తోటో, లేకపోతే నాకు జాబ్ రాది, నాకు ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు దే షుడ్ నాట్ గివ్ అప్ సార్. ఎనీ ఆపర్చునిటీ దే షుడ్ నాట్ గివ్ అప్. దే హ్యావ్ టు థింక్ అబౌట్ దర్ పేరెంట్స్. సో వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళకి ఫీజు కడుతున్నారు, కోచింగ్ సెంటర్కి ఫీజు కడుతున్నారు, అయితే సిస్టర్స్ ఫీజు కడుతున్నారు. సో వాళ్ళు కట్టే ఫీజుకి ప్రతి పైసా కూడా వీళ్ళు జవాబుతనం ఇవ్వాలి సార్. సో డీలా పడకపోకుండా కష్టపడి చదివినప్పుడు, నేను వచ్చినప్పుడు నేను ఇలా ర్యాంకర్ అవుతాను, ఇలా నేను ఇంటర్వ్యూ ఇస్తాను అని నాకు తెలియదు, నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు. మీరు కూడా ఇలా రామయ్య కోచింగ్ సెంటర్, అతిశయోక్తి చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు కూడా రామయ్య కోచింగ్ సెంటర్కి వచ్చి సార్ వాళ్ళు చెప్పింది బాగా శ్రద్ధగా విని మీ వంతు మీరు కష్టపడినప్పుడు మీరు కూడా ఒక రోల్ మోడల్ అవుతారు ఫ్యూచర్లో. సో ఆ రోల్ మోడల్ కావాలని అందరు ఆస్పిరెంట్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదండి, ఇప్పటి వరకు మన గురుకులలో టీజీటీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బయోసైన్స్లో అండ్ జేఎల్లో స్టేట్ ఉమెన్స్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన మన రామయ్య స్టూడెంటు సుధా గారు ఆమె ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పారు, వాళ్ళ హస్బెండ్ గారు ఎలా సహాయం చేశారు, ఎంత ప్రోత్సహించారు చేశారు. ఇవన్నీ కాకుండా ఫైనల్గా గురుకుల టీచర్స్ ర్యాంక్ సాధించాలంటే, జాబ్ సాధించాలంటే ఆ సిలబస్ని ఎలా ప్రిపేర్ కావాలి, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కానీ ఏ జాబ్ అయినా సాధించాలంటే ఎలా ప్రిపేర్ కావాలి, అండ్ టెట్లో ఎక్కువ మార్కులు సాధిస్తే ఎక్కడ బెనిఫిట్ అనేది కూడా క్లియర్గా ఈరోజు మన స్టూడియోకి వచ్చి చాలా చక్కగా వివరించారు. సో దీంతో పాటు
ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ముఖ్యంగా మ్యారేజ్ అయిన ఉమెన్స్ ఆదర్శంగా మన జి సుధా గారిని 100% తీసుకోవాలి. దానికి సపోర్ట్ ఇచ్చిన మన జి మదన్ లాల్ గారికి ధన్యవాదాలు మన రామయ్య సంస్థ నుంచి తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు మా స్టూడెంట్ జి సుధా గారిని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టించినందుకు మీ ప్రోత్సాహం వలన ఇదంతా సాధ్యమైంది. చాలా చాలా ధన్యవాదాలు. పిలవగానే మన స్టూడియోకి వచ్చినందుకు కూడా మదన్ లాల్ గారు ముఖ్యంగా మీకు చాలా ధన్యవాదాలు. సుధా నీకు కూడా అమ్మా థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఛాంపియన్స్ ర్యాంకర్స్ ఇంటర్వ్యూ. ఇక ముందు కూడా వేరు సబ్జెక్ట్స్తోని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.